మన హిందూపురం కాన్స్టిట్యున్సీ అందరూ మనము స్థానికులు కావాలని చెప్పేసి గట్టిగా వాళ్ళకి వయసు ఇచ్చుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్క చోట్ల కూడా అదేవిధంగా నా వయసు వినిపించిన గమనించాల. వైఎస్ఆర్సీపీలో కూడా స్థానికుడు ఒక్కడు లేడు, తెలుగుదేశంలో కూడా స్థానికుడు ఒక్కడు లేడు. ఇప్పుడు కాంగ్రెస్లో స్థానికులే కాదని లేదు నేను, బట్ వాళ్ళకి ఏం అర్హతలు ఉన్నాయో నాకైతే ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలకే తెలియాలా, నాకైతే అర్థం కాని పని. వాళ్ళు ఆ రోజు అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు ఏమన్నారు, మీరు అప్లికేషన్ ఫిలప్ చేసుకోండి, మీ సర్వే ప్రకారంగా మీ ప్రాధాన్యత ఇస్తాము అన్నారు. అదేవిధంగా నేను కూడా సరైన సర్వేలు అంటే ఎందుకు మంచిది కదా, నా సర్వే చేస్తున్నప్పుడు కూడా ఫలితం బాగుంటుంది అని చెప్పేసి ఆశపడి ఆ అప్లికేషన్ పెట్టడము అంతా జరిగింది. అటాక్టుగా మనం వచ్చేసి నాగరాజ్ పేరు వినిపించింది, ఇంకా ఎంపీ లేదు, ఎవరిది ఎంపీ లేదు, ఇంకా ఏమేమి జరుగుతుంది ఇంకా తెలీదు. బట్ ఇవి ఇప్పుడు ఎందుకు ఇది సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటే ఒక 2 మాటలు చెప్పేది. ఏమి ఖచ్చితంగా హిందూపురం స్థానికులు, హిందూపురంలో ఉండే కాన్స్టిట్యున్సీ ప్రజలంతా ఒక స్థానికులకి గుర్తించాలా అని చెప్పేసి నేను గట్టిగా వాళ్ళకి పేరున చేతులెత్తి నమస్కారాలు తెలుసుకున్నాను. ఎందుకంటే స్థానికులు లేకుండా దానికోసం 40 ఏళ్ళ నుంచి కూడా బాధపడి ఇస్తారని కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే అట్లా నేషనల్ పార్టీ అది అషామషా పని కాదు. లేకపోతే 2014లో కూడా నేను పోటీ చేసింది ఎందుకంటే నేషనల్ పార్టీ అబ్బాయి భవిష్యత్తులో మాకు గుర్తింపు ఉంటుంది, ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు అని చెప్పేసి నేను పోటీ చేశానే. కానీ ఈ పొద్దు కూడా 90% మా ముస్లింస్ ఇండిపెండెంట్ అంటారు అన్నా కూడా అయినా కూడా లేదప్ప ఉండి లేప కాంగ్రెస్ పోదాము, నేషనల్ పార్టీ ఇది మాకు ద్రోహం చేయదు అని చెప్పి నేను పోయినది మాత్రం వాస్తవము. ఇప్పుడు కూడా గుర్తిస్తారని ఒక ఆశ అయితే ఉంది. అయినా ఇట్లా చిన్న రాజకీయాలు అయితే నాకైతే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రఘువీరారెడ్డి కలిపన్నారు, కలిసిన తర్వాత ఇంకే నాగరాజ్ పేరు తెచ్చి పెట్టడము, ఇంకో పేరు తెచ్చి పెట్టడం నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇన్ని దేళ్ళ నుంచి ఆయనకే సొంతం కాదు పార్టీ, ప్రతి ఒక్కరికి సొంతం పార్టీని. ఆయన నేనేం చెప్తే అదే జరుగుతుంది అనే ఒక దీంతో ఉన్నాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. షర్మిలం కానీ హైకమాండ్ కానీ గుర్తించి సరైన ప్రాధాన్యత ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలని నేను